మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అర్జున అవార్డు గ్రహీత దీప్తి జీవాంజీని కాలోజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. దీప్తి పారా ఒలింపిక్స్ లో రజత పథకం, జాతీయ పారా అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. జీవితంలో ఎదగాలన్న సంకల్పం ఉంటే పేదరికం అడ్డు కాదని దీప్తి నిరూపించారన్నారు అసోసియేషన్ సభ్యులు. అర్జున అవార్డు గ్రహీతాను. నేను స్పోర్ట్స్ అనేది చిన్నప్పటి నుంచి స్కూల్లోనే నేర్చుకున్నాను. సో నన్ను చిన్నప్పుడు మా గురువు పీటీ సార్ వెంకటేశ్వర సార్ నన్ను గుర్తించి నన్ను స్పోర్ట్స్లోకి తీసుకొచ్చారు. సో కాంపిటీషన్లో కూడా నేను 100-200లో పార్టిసిపేట్ చేసేదాన్ని. సో 100-200లో కూడా నేను ఫస్ట్ వచ్చేదాన్ని. సో అట్లా నేను డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఎదిగాను. సో నేను 2016లో నన్ను నాగపూర్ రమేష్ సార్ చూసి నన్ను సార్ హైదరాబాద్ సాయి అకాడమీకి తీసుకెళ్లారు. సో అక్కడి నుంచి అక్కడ కోచింగ్ అంతా సారే ఇచ్చేవారు. సో అక్కడి నుంచి కూడా నేను మళ్ళీ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్స్ తీశాను. సో 2024లో జరిగిన పారా ఒలింపిక్స్లో నేను మన దేశానికి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చాను. మహబూబాబాద్ ప్రజలు ఒక అదృష్టంగా భావించాలి. ఊహించలేదు. అర్జున్ అవార్డు గ్రహీత, భారత ప్రధానిచే ప్రశంసలు పొందిన అథ్లెట్, రాష్ట్రపతి ముర్ముచే 2024 సంవత్సరం సంబంధించి అవార్డు తీసుకున్న వ్యక్తి. అనేక రాష్ట్రాల అధికారులతోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేత అభినందన సన్మానం పొందిన పారా అథ్లెట్. చాలామంది క్రీడాకారులకు, యువకులకు భవిష్యత్తును తన ద్వారా చూపించిన ప్రముఖ అథ్లెట్, దేశం గర్వించదగ్గ బిడ్డ.